The podcast 5 in the common man's podcast or opinion, anything is fine. Today మనం ఈరోజు డిస్కషన్ ఏంటంటే సొసైటీలో ఒకరికి ఒకరు ఇంకొకరికి సాయం చేసుకునే గుణం ఎలా పోతుంది, ఏవి కారణాలు, ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు వచ్చాం అనేది ఈరోజు మనం కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. దీనికి మనం ఏదో చెప్పేస్తాం అనేదిలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి చాలా ఎలాబరేట్గా, చాలా డీప్గా మనం పాయింట్స్ అనేది ఫ్లక్అవుట్ చేయాలి బయటికి. సో టుడేస్ టాపిక్లో నా పేరు ధర్మతేజ అండ్ ఐ హ్యావ్ ఏ డిస్కసర్ విత్ మీ నరేంద్ర. హలో. సో టాపిక్లో డీప్ డౌన్ అయితే ఒక ఆ పాయింట్స్ మనం అంటే అంత ఈజీగా మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏ విషయం మాట్లాడాలన్నా సరే కాంప్లికేషన్స్, చాలా నాలెడ్జ్, చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఫిల్టరేషన్స్ చాలా కావాలి, చాలా ప్లక్అవుట్ చేయడం ఒక విషయం మాట్లాడాలంటే. సో అలాగే ఆ విషయం పరంగా చూసుకుంటే మనం ఇంకొక మనిషికి ఎందుకు సాయపడట్లేదంటే మెయిన్గా సాయం చేస్తే నాకేమొస్తుంది, లేదా మంచికి ఇవి రోజులు కాదు, చెడుకే ఇవి రోజులు అనే పెరిగే వాతావరణం కావచ్చు, వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ కావచ్చు. సాయం చేస్తే కనీసం నాకు ఎవరైనా ఏమైనా ఇస్తారని కాదు, కానీ ఎదురుగుండా సాయం అనేది రావాలన్నమాట. సాయం చేసిన వాళ్ళు కృతజ్ఞత కోరుకోకూడదు, అలాగే సాయం పొందిన వాళ్ళు కృతజ్ఞత చూపించకుండా కూడా ఉండకూడదు. అదే మన పంజా సినిమాలో చెప్పినట్టు అదేవిధంగా. సో ఇంకొకరికి సాయం చెయ్యాలి అనే థాట్ మనకి ఎందుకు పోతుందంటే బేసిక్గా ఇప్పుడు సమాజంలో పుట్టిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళే పుడతారని గ్యారంటీ లేదు. కొంతమంది చెడు జీన్స్తో చెడు విధంగా చెడ్డ వాళ్ళు పుడతారు, మంచి వాళ్ళు పుడతారు. అదేవిధంగా చెడ్డవాళ్ళు వాళ్ళు అలానే ఉంటారు. మంచి వాళ్ళు తీసుకుంటే మంచి వాళ్ళు వచ్చేసి కొంతకాలం వరకు మంచిగానే బతుకుతున్నారు. వాళ్ళు ఉన్న క్యారెక్టర్ని అలాగే వాళ్ళు ఉంచుకుంటూ వాళ్ళు మంచిగా కొంత ఏజ్ మ్యాక్సిమం రఫ్గా తీసుకుంటే యావరేజ్ ఏజ్ చాలామంది కూడా 20 ఏళ్ళ వరకు కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళకి ఎంత చూసినా సరే సమాజంలో ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఉంటే మనకి ఎందుకులే, మన క్యారెక్టర్ ఏంటో మనకి తెలుసు కదా అని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు. 20 ఏళ్ళ వరకు ఉంటున్నారు. కానీ ఇంకా ఎంత మంచిగా ఉన్నావు, వాళ్ళకి తగిలే దెబ్బలు ఇంకా అలాంటి దెబ్బలు అవడంతో వాళ్ళు అంటే ఎంత మనం మంచి చేద్దామని, ఇప్పుడు మంచి చేద్దామని రిటర్న్ రాకపోయినా పర్వాలేదు, మంచి చేద్దామన్నా చెడు ఎదురవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సంఘటనలోనే కొన్ని సిచ్యువేషన్స్లో మంచి చేద్దామన్నా చెడు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ తీసుకున్నా, అందులోని ఒక ఏరియాలో ఏదైనా డెవలప్ చేద్దాం అనుకున్నా, ఈడెవడరా మన ఏరియా కొంచెం డెవలప్ చేస్తే వీడి పేరు వచ్చేస్తుంది, వీడిని మనం ఆపాలి అని చెప్పేసి అదే విధంగా మనం చూసుకుంటే మంచి చేద్దామన్నా చెడు మన ఎదురు వస్తుంది అనమాట. ఎందుకు చెడు ఎదురు వస్తుంది, ఎందుకు వస్తుంది ఎందుకంటే ఈ సమాజం చెడ్డ సమాజం, మన బతుకుతున్న సమాజం చెడ్డ సమాజం. చెడ్డ వాళ్ళు 90% ఉన్నారు, మంచి వాళ్ళు 10% ఉన్నారు. నువ్వు మంచి వాళ్ళు 10%, నువ్వేం చేయగలవురా? నువ్వేం చేయగలవు? ఎంతమంది ఆ చెడ్డ ఆర్మీ 90 మంది ఉన్నారు, నీ మంచి ఆర్మీ 10 మంది ఉన్నారు. నువ్వు గెలుస్తావా, వాళ్ళు గెలుస్తారా? వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు నీ మీద వాళ్ళ వ్యూహాలతో, వాళ్ళ పండగలతో, వాళ్ళ ఎదురుదాడితో వాళ్ళే గెలుస్తారు. నువ్వెందుకు గెలుస్తావు? నువ్వు 10 మందితో ఉన్నవాడు నువ్వెందుకు గెలుస్తావు? నువ్వు గెలవు. కానీ నువ్వేం చేయొచ్చు? అలాగని చెప్పేసి నువ్వు మారిపోవాల్సిన అవసరం లేదు. గుట్టిగా బతుకు, నీలో నువ్వు మంచిగా బతుకు, నీలో నువ్వు క్యారెక్టర్ పెట్టుకొని బతుకు, అంతే. అంతవరకు నువ్వు చేయగలవు. ఈ టైంలో నన్ను పుట్టించాడు భగవంతుడు, ఈ 2020లో పుట్టించలేదు, 2000లో పుట్టించాడు. నువ్వు చేయగలదు అంతవరకు. వాళ్ళందరూ నువ్వు మార్చలేవు.
కానీ నువ్వు మంచిగా బతకాలనుకున్నప్పుడు నువ్వు మంచిగా చివరి వరకు నీ చివరి క్షణాల వరకు నువ్వు చివరి రోజుల వరకు నువ్వు మంచిగా బతికి నువ్వు చావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అందులో. అలాగని పోరాటం చేస్తానంటే తొక్కు తొక్కి నిన్ను తుక్కుగా అయిపోతావు అబ్బాయి, అందులో డౌటే లేదు. పోరాటం అయితే చేయకండి అబ్బాయి, దయచేసి మంచి ఈ పోరాటం చెడు మీద పోరాటం అయితే చేయకండి. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో చెడు మీద పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే కాలం అలా వెళ్తుంది అంతే, చెడు విధంగానే మారుతుంది కాలం అనేది. సో ఆ టాపిక్ పక్కన పెడితే పక్కవాడికి సాయం చేయాలి అనే థాట్స్ చాలా విధాలుగా పోతున్నాయి అనేది మనం ఇందాక చెప్పుకున్నది. మనీ పరంగా కానీ రిటర్న్ మనకి ఏమొస్తుందని కానీ, మానవత్వం లేదని కానీ, మానవత్వం కూడా ఉండట్లేదు చాలామందికి. ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు అలాంటి సమాజం ఏమైనా చూస్తున్నారా? పెరుగుతున్నప్పటి నుంచి పక్కవాడికి ఇంకోడు సాయపడుతున్నాడని చూస్తున్నాడా, లేకపోతే పక్కవాడికి ఏమైనా సరే మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నాడా? వాడి చిన్నప్పటి నుంచి చూడనప్పుడు వాడికి ఎందుకు ఉంటుంది మానవత్వం కానీ, ఇంకో దాని మీద కానీ ఎందుకు ఉంటుంది? వాడికి ఉండదు. అలానే ఇంకా డబ్బుల పరంగా అయితే స్వార్థం పెరిగిపోయింది. ₹1 వదులుకోవాలంటే ఎవరికైనా సరే స్వార్థం, విపరీతమైన స్వార్థం. కోట్లు ఉన్నాయి కానీ, కోట్లు ఉన్నా సరే ₹1 వదులుకోవడానికి కూడా ఆశిస్తున్నారు. ఉన్న ఒకదాంతో బంగారం ఒంటి మీద అదే కొన్ని 50,000తో లేదా 10,000, 30,000తో నా ఒంటి మీద బంగారం వేసుకొని నేను తిరగొచ్చు కదా అని ఆలోచిస్తున్నాడు, ఇంకో దేనికో పనికి వస్తుందని. అలాగే ఇంట్లో చెప్పలేనిది, అది మొదటి పాయింట్ మనం చెప్పుకున్నాం. రెండో పాయింట్ వచ్చేసి డబ్బుల పరంగా స్వార్థం పెరిగింది. ఇంకా సమాజంలో వాడు చూస్తున్న వ్యూ బట్టి ఎవరు అలా ఉండట్లేదు. ఎవరు ఉండలేనప్పుడు ఇంకా నేనెందుకు ఉంటానని, ఎవరు లేరు నేను లేను అని వాడు అలా ఫిక్స్ అయిపోతున్నాడు. ఇంకా మంచి వాళ్ళు కూడా చెడ్డగా మారిపోవడానికి వాళ్ళ ఇన్సిడెంట్లు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు వల్ల కొంతవరకు మంచిగా ఉండి ఒక 20 ఏళ్ళ వరకు, లేదా ఒక టైం పీరియడ్ ఒక్కొక్కరు దాన్ని బట్టి ఉండి వాళ్ళు చెడ్డగా మారిపోవడం, ఇంకా చెడ్డగా బతికితేనే మనం బతకగలం అనుకొని మారిపోతున్నారు. సో అలా ఉన్నప్పుడు ఈ కొన్ని మేజర్ పాయింట్స్ అనేవి ఈ టైంలోని మనకి చెప్పుకోవచ్చు. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మంచి చేస్తే కొంత పుణ్యం కట్టుకోవచ్చు, సాటి మనిషికి కానీ సాటి జీవికి కానీ పుణ్యం కట్టుకోవచ్చు. ఎంతో కొంత అది నీకు ఆనందమే. ఒక మంచి ఎదుటి వ్యక్తికి ఎదుటి వాళ్ళకి మంచి చేసినప్పుడు మన ఒంట్లో మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అదేవిధంగా చాలా జబ్బులు మంచి చేయక లేదా అతి సంపాదన ఎక్కువైపోయి దాచుకోవడం వల్ల కూడా చాలా జబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ మనం తీసుకున్న, బిల్ గేట్స్ ఒక టైం తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. ఎందుకు మెలిందా గేట్స్ అని ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. ఎవరో డాక్టర్ చెప్పారు, ఈ జబ్బు మీకు చాలా రేరు, మీ డబ్బులు ఇవ్వక మీ దగ్గర మీరే దాచుకోవడం వల్లే మీకు ఈ జబ్బు వచ్చింది, దయచేసి కొంత పంచండి అంటే అప్పుడు బిల్ గేట్స్ మన ఆఫ్రికాలో ఇలాగ ఫౌండేషన్ స్టార్ట్ చేసి స్టార్వేషన్ పీపుల్కి వీళ్ళందరూ కూడా పంచారు. సో అదే రకంగా సాయపడడంలోని లేదా డొనేషన్స్ ఇలాంటి వాటిని చేయడంలో కూడా మనం ఎప్పుడు మనం అనుకుంటే నీలో ఒక జబ్బులనే ఏర్పడతాయి. అదే నువ్వు అందరూ అనుకుంటే నీలో ఉన్నవి కూడా పోతే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, నీ మనసు అంతా కూడా బాగుంటుంది. సో ఈ పాడ్కాస్ట్, ఈ వీడియోస్ చూసి ఎంతమంది ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా నాకు సంతోషం, అందరికీ సంతోషం. సో అదేవిధంగా మనతో ఉన్న నెక్స్ట్ కామెంటేటర్ మన నరేంద్ర గారు, అతని వ్యూస్ ఏంటో అతను చెప్తారు. లెట్స్ లిసన్ టు దట్. బయట సొసైటీ ఏంటంటే సార్, ఎవడు మట్టుకు వాడు చూసుకుంటున్నారు సార్, అంతే. మెయిన్గా మీరు అన్నట్టు స్వార్థమే సార్. ఎవడికి మట్టుకు వాడు పెరిగిపోయింది సార్ బాగానే విపరీతంగా. ఈ రోజులు కూడా ఎలాగున్నాయంటే సార్, చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఇప్పుడు బతకడానికి కూడా చాలా ఇదిగా
చాలా ఘోరంగా ఉంది. బికాస్ ఆఫ్ ఏంటంటే కాంపిటీషన్ కాంపిటీషన్ సార్ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే సార్ జాబ్స్ లేకపోవడం. జాబ్స్ లేకపోవడం, తర్వాత పేరెంట్స్ విధంగా సరిగ్గా లేకపోవడం, వాళ్ళు పెంచకపోవడం, వాళ్ళ బట్టి కూడా సార్. తర్వాత ఇంకా వీళ్ళు కూడా బయట ఏంటంటే సార్ అంతా కూడా బ్యాడ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సార్. మంచిగా ఎవడు కూడా పుష్ప ఉండట్లేదు సినిమా సార్. వేస్తే చూస్తారు, పుష్ప గేమ్ చేంజర్ అయితే పుష్ప ఇది సినిమా అయితే చూస్తారు. చూస్తారు, గేమ్ చేంజర్ చూడరు సార్. అంతే. ఎందుకు నిజంగా చూస్తారు అంటే ఈ ఆడు మాట స్మగ్లర్ నేను అనేది అన్నాడు, కాదండి, స్మగ్లర్ చాలా అన్నాడు, మంది చాలా బయట మంది అంటారు అన్నాడు. ఇదే అంతే, మాట. ఓకే. నిజం వాళ్ళు సార్, అందుకే అంతే. నా చెవిలో పెడితే నేను అంటే చెప్తున్నాను. ఏంటంటే ఆ చెడని చూపించే విధానం కూడా ఎలాగంటే సార్, వాడిని అక్కడ హైలైట్ చేస్తున్నారు. చెడ్డని హైలైట్ చేసి చూపించడం వల్ల అక్కడ వాడు ఆ ఏంటంటే చెడు వల్లే వాడు హీరో హీరో అయ్యాడు అయ్యాడు. అది అనగానే అంతే, ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తారు బాగా. ఇప్పుడు ఒక 15-16 సంవత్సరాలు ఉన్నవాడు ఇప్పుడు అలాగే మనం అలాగా హీరో మనం అవుతామా కూడా అవుతాము అనుకుని ఆ పాయింట్ అనుకుని అవుతున్నాడు అంతే సార్. ఇప్పుడు గేమ్ చేంజర్లో సో రామ్ చరణ్ ఉన్నాడు, వాడు ఎంతో పోరాటం చేసి ఎంతో ఇచ్చేస్తారు వాళ్ళ నాన్న చేసి సెకండ్ ఆఫ్ చేశాడు. క్యారెక్టర్ అవునా? కానీ అది ఎవరికి నచ్చట్లేదు, సినిమా ఫ్లాప్. ఎందుకని సార్? అక్కడ మంచి అనేది ఎవరికి నచ్చలేదు. ఐడేట్రా దేశం కోసం పోరాడుతున్నాడు, అప్పుడు నేను అంత పోరాడలేను అని ఏంటంటే అక్కడ హైలైట్ ఏ విధంగా చేశారు సార్. ఒక ఇప్పుడు ఆ సినిమా సెకండ్ హాఫ్ స్టోరీలోనే ఉంది కదా, శ్రీకాంత్ వాళ్ళు కూడా చెడు తీసుకున్న చెడు కూడా తర్వాత తీసుకుంటారు తర్వాత వాళ్ళు గెయిన్ అవుతున్నారు గెయిన్ అవుతున్నారు. పాయింట్ అక్కడే అక్కడే చూపిస్తారు చూపిస్తాడు ఈజీగా. శ్రీకాంత్ కూడా ముందు వీడికి ఆపర్చునిటీ ఇచ్చాక వీడు శ్రీకాంత్ కూడా ఎలాగంటే మంచి దారిలో అంటే వీడిని నిలబెట్టి నాయకుడిని చేద్దాం, మంచి చేస్తాడు, బాగా మాట్లాడుతున్నాడు అనేసి రామ్ చరణ్ చూస్తాడు సార్. కానీ అక్కడ ఏం చేస్తాడు వీడు? సో వీడుంటే మనకి ఇలాగా అంటే మనీ పరంగా వీటికి ఓట్ల పరంగా రావట్లేదు, అంటే మంచిగా పోతుంటే కొంతవరకు మన కొంతవరకే ప్రయాణం అవుతుంది. సో కానీ డబ్బు కూడా కలిస్తే మన ప్రయాణం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అవుద్ది అనుకొని చెడు అనేసి మార్గం చూసుకుంటారు. డబ్బు పంచకుండా రామ్ చరణ్ అడ్డుపడుతున్నాడు అనేసి, డబ్బు పంచితే మనకి ఎక్కువగా ఇదవుద్ది, చెడ్డదారులు వెళ్తేనే ఈ ఈ రోజుల్లో రైట్కి వెళ్తే బాగోలేదు, రాంగ్లో వెళ్తేనే కరెక్ట్ అనేసి. సో రాంగ్ వెళ్ళాలంటే వీడు అడ్డుపడుతున్నారు, సో వీళ్ళు లేకుండా చేస్తే రాంగ్ వేలో మనం వెళ్ళొచ్చు అనేసి వాడిని చంపేసి రాంగ్ వేలో వెళ్తారు కదా సార్. కాకపోతే ఇప్పుడు అంతే సార్. కాబట్టి సో ఆ సినిమా హిట్ అవ్వలేదు. అది ఆ రాంగ్ వే అనేది అందరికీ నచ్చుతుంది, రైట్ వే ఎవరికి నచ్చట్లేదు. అది ఇప్పుడు యాక్సిడెంట్లు కూడా అలాగే చాలా విధంగా అలాగే అవుతుంది సార్. అప్పట్లో ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ కూడా చెప్పేవారు అందరికీ ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి అనేసి. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే సార్ చాలా మటుకు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కులు చేయడం, వీళ్ళకి పిల్లలు చెప్పినాడు ఎవరు ఉండట్లేదు సార్. అప్పుడు ఏంటంటే సార్ అప్పుడు కాలంలో అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి పని చేసుకొని పొద్దుసరికి ఇంటికి వచ్చేవారు. అప్పుడు వీళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మల దగ్గర పిన్నమ్మల దగ్గర, అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది కదా సార్, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, బాగుండేది, అన్నీ చెప్పేవారు వాళ్ళు. పేరెంట్స్ బిజీగా ఉన్నా వీళ్ళు చెప్పేవారు, పెదనాన్న అయితే పెదనాన్నలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఒక హాస్టల్లో పడేయడం అంతే, వీళ్ళు మట్టుకు బతుకుతున్నారు అంతే. వీళ్ళు ఏంటంటే ఇంకా పబ్స్, సినిమాలు, ఈ ఇన్స్టాగ్రామ్లు ఇలా స్టోరీలు పెట్టుకోవడం, ఇలాగ వీటి మీద అలవాటు పడిపోయి వీటికే ఇంకా ఇలాగ వాళ్ళకి మంచి ఏంటో తెలియట్లేదు సార్. ఇంకా అదే అప్పుడు ఏంటంటే ప్యాషను, అదే ట్రెండ్, అలా తయారయ్యారు సార్. ఇంకా సమాజం అంటే సార్ ఇంకా చెప్పక్కర్లేదు సార్. ఇంకా దాని గురించి ఎవడు కూడా ఇంకా అందరూ రాంగ్ వేని ఇష్టపడుతున్నారు తప్ప కొంత టైం నుంచి చెడు ఎప్పుడైతే ప్రవహించిందో మన సమాజంలో నుంచి, అప్పటి నుంచి ఇంకా చెడు ఇంకా అక్కడి నుంచి పెరిగిపోయి ఇంకా చెడే కనిపిస్తున్నప్పుడు ఇంకా చెడే ప్రిఫర్ చేస్తారు అందరూ. ఎవడు ఏ రోడ్డు మీద ఏ సాయం కోసం లిఫ్ట్ అడిగినా, లేదా వాడికి యాక్సిడెంట్ అయి పడిపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా ఎవడు కూడా సాయం చేయట్లేదు సార్. చాలా వీడియోలు సార్. మొన్న ఎక్కడ సార్, హైదరాబాద్ సార్, హైటెక్ సిటీ దగ్గర బ్రిడ్జ్ ఫ్లైఓవర్ దగ్గర అక్కడ నేను వీడియో చూసాను సార్ ఇన్స్టాగ్రామ్లో. ఒక మనిషి చనిపోయాడు సార్, అనాథ అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా సార్, వాడు చనిపోతే చాలా మంది వాళ్ళు కూడా అదే సార్, వాడు చనిపోయి 3 days అయిందట సార్. 3 days అయితే రోడ్డు మీద చాలా మంది అలాగే వెళ్తున్నారు, అలాగే వస్తున్నారు, ఫుట్పాత్ మీద కూడా నడుచుకోవాలి వెళ్తున్నారు, అలాగే వెళ్ళిపోతారు. ఆ పక్కనే తను చనిపోయి ఉన్నాడు సార్. ఎవడు కూడా కనీసం ఫోన్ చేసి పలానా ఇలా చనిపోయారు ఎవడో చెప్పట్లేదు సార్. తాగేసి అలా పడిపోయి ఉన్నాడేమో చాలా మంది అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సో కానీ ఒక అతను మాత్రం అతను చనిపోయారని గ్రహించి చూసి కన్ఫర్మ్ అయ్యాక మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి స్మెల్ బట్టి స్మెల్ వస్తుంది ఎవరికైనా. అతను కూడా ఒక ఎలా పడుకుని ఉంటారు, కొంతమంది తాగేసి ఉంటారు. అయితే చనిపోతే ఒక అతను చూసి ఇంకా గమనించి చనిపోయాడని కన్ఫర్మ్ అయ్యాక మున్సిపాలిటీ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి కూడా కాల్ చేసి ఇలా చనిపోయారు పలానా చోట అని చెప్తే
వాళ్ళు కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోకన్నా రాలేదు సార్ కనీసం వాళ్ళు. అంటే వాళ్ళు ఉండిపోయారు ఇంకా. తిని మాత్రం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వస్తారు కదా అనేసి. అది రాపోయేసరికి ఇంకా తను ఏం చేశాడంటే అప్పుడు ఏంటి సొసైటీ ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంది ఇలాగైతే ఎలాగనేసి అప్పుడు తనే ఒక ఛానల్లో మామూలుగా యూట్యూబ్లో ఇలాగ ఉన్నది సొసైటీ అనేసి తెలియజేశారు సార్. అలా తెలియడం వల్ల నాకు తెలిసింది సార్. ఇప్పుడు నేను చెప్పగలిగాను. సో మన వల్ల కూడా సొసైటీ ఇలాగ ఎందుకు మారుతుంది అనేది మనం చెప్పడం వల్ల కూడా బయట నలుగురికి తెలిస్తే ఆ నలుగురు ఇంకో నలుగురికి తెలిసి ఇంకా కొంచెం బెటర్ మారాలంటే ఇంకంతే ఏంటి. వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు బాగానే. అన్నీ అలాగా ఏమంటే ఫోన్ చేయడం ఇన్స్టాలోని అలాగే ఫేస్బుక్లో. ఇంకా వాళ్ళు మనం చెప్తే విన్నప్పుడు వాళ్ళు ఏదైతే చూస్తారో వాళ్ళ కళ్ళకు కనబడేటట్లు మనం అదే మంచి అనేది చెప్పి చూపించడం ఇలాగ చాలా బెటర్ సార్. పోరాటం అయితే మంచి చెడు మీద చేయలేదు ఈ టైంలోనే. సో ఏంటి సొల్యూషన్? మంచి చేయడం అదే మంచి చేయడం వల్ల అదే ఎలా మార్పు వీళ్ళలో తీసుకురావాలంటే మాత్రం సార్ మెయిన్ థింగ్గా ఫస్ట్ ముందు మన 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 సరౌండింగ్స్లో మన దగ్గరలో ఎవరు ఉంటారో వాళ్ళకి మనం కొంచెం చెప్తూ ఉండాలి సార్. అది మనం చేసే పనులు బట్టి మనం చేసే వాళ్ళకి తెలియజేయాలి. సో వాళ్ళు కూడా తప్పుడు దారిలో మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇలా చేస్తుంటే అరే అది తప్పురా అని మనం చెప్పాలి సార్. మెయిన్ థింగ్గా పేరెంట్స్ సార్, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఇంకా స్కూల్స్లో కూడా చాలా వరకు నేర్పించాలి సార్. టీచర్స్ కూడా ఏ విధంగా అయితే బెటర్, ఎలాగైతే బాగుంటుంది సొసైటీలో, నీకు ఎలా గుర్తింపు ఉంటుంది, ఎలాగైతే మీ పేరెంట్స్ని స్కూల్లో మాట్లాడుకునే మన అయిపోతుంది ఓవర్ హిట్. ఫుటేజ్ ఉంటుంది స్కూల్లో మాట్లాడుకునే సబ్జెక్ట్స్ అంటే లాంగ్వేజెస్లోనే ఉంటాయి. మోరల్ డిస్కషన్స్ అనేది త్రూ టాపిక్స్. మోరల్ సబ్జెక్ట్స్ అంటే అదే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అందులో ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క పాఠం అనేది లెసన్ ఎండింగ్ అభ్యాసం చెప్తూ ఉంటారు. స్కూల్లో చెప్పింది అది పని చేయాలి, కానీ అది డామినేట్ చేయలేకపోతుంది. బయట చూసిన దాన్ని అది పాఠాలు అనేది డామినేట్ చేయలేకపోతుంది అంతే. అవును సార్. కానీ ఏంటారు ఆ వయసులోనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా సార్. స్కూల్ నుండి అలాగా అంటే ఏంటి, ఏది ఎలాగా ఏంటి అనేది స్కూల్లో అన్నీ నేర్పిస్తారు. సో ఆ వయసు నుండి అన్నీ స్కూల్లో మంచిగా చెప్పి ఇచ్చేస్తే కొంచెం బాగుపడతారు, కొంచెం మంచిగా చెప్తే. అది ఒకటి సార్. కానీ అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే ఇంకా అంతా కూడా ఇంకా చెడకి అట్రాక్ట్ అవుతున్నారు అంతే. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది సార్ వాళ్ళకి. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది బయటకు పంపించారు సార్ పిల్లలు. ఇండివిజువల్ పర్స్పెక్టివ్గా మాట్లాడు. వాడు నువ్వు ఎలా ఆలోచించాలో, ఏం చేయాలి, నువ్వేం చెప్తావు వాడికి? నేనైతే సార్ ఇంకా అబ్బాయికి ఎవరికైనా మంచి చెప్పాలనుకుంటే కనుక ముందు ప్రశాంతంగా ఉండే బయట ఏం జరుగుతుందో మంచి ఏదో చెడ్డేదో ముందు తెలుసుకోమంటారు సార్ వాళ్ళని. ఓకే వాళ్ళు మంచి అని చెప్తున్నారు కదా, చెడేదో చెప్తున్నారు కదా, అది నువ్వు మంచి చెడు అనేది నువ్వు ఎలా గ్రహించగలుగుతున్నావు అనేది అది తనకే వదిలేస్తాం సార్ ఫస్ట్. ఎందుకంటే బయట సొసైటీ ఎలా ఉందో తను అలా చూసుకుంటావు. వాళ్ళు చూసి ఓకే ఇది రైట్ వే, ఇది రాంగ్ వే అని వాడికి అర్థమైపోతుంది సార్. ఇంకా మనం చెప్తూ ఉంటాం సార్ వాడికి ఇలాగా ఎవరిని ఇప్పుడు ఫ్రెండ్స్తో వచ్చేసరికి ఎలా మాట్లాడాలి, ఒక టీచర్స్ సార్స్ దగ్గర ఉండేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది లేకపోతే మన చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా నువ్వు రిసీవ్ చేసుకుంటావు అలాగా అనేది మనం చెప్తాం సార్. ఓకే తర్వాత ఎవరైనా ఆపదలో ఉంటే లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెడితే సాయం కోరితే వాళ్ళు మనం తప్పకుండా అంటే మనకి ఎంత చేతనైనంత వరకు అంత సాయం చేయమని చెప్తాను సార్. ఓకే నిన్ను మనీ వచ్చేయమని హెల్ప్ అడిగితే, సో నీ దగ్గర మనీ లేదు, మనీ అడుగుతున్నారు, సో ఉంటే ఇస్తావు లేకపోతే ఇవ్వలేవు. సో అప్పుడు ఏంటంటే నా దగ్గర లేదురా, నేను మనీ పరంగా నేను హెల్ప్ చేయలేను, సో ఇంకా ఏదైనా సాయం అయితే చేయగలను అన్నట్టుగా నువ్వు చెప్తే ఓకే అని వాడు అర్థం చేసుకుంటాడు. వాడికి మనం అర్థమయ్యేటట్లు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే అంటే మనం చెప్పింది ఎలాగంటే ఉండాలి, వాడికి నిజం అనిపించాలి. అంటే తను ఏదో అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా ఉండకూడదు. సో అప్పుడు ఏంటంటే వాడు కూడా ఇంకా అలాగే ఇంకా తయారవుతాడు. ఇంకా నిజం అన్నట్టు ఇంకా నిజం అనేది మనం చెప్పి మాట్లాడితే ఇంకా వాడికి ఓకే, మనం కూడా ఓకే ఇలా ఉండాలి, కరెక్ట్గా ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, కరెక్ట్గా మాట్లాడాలి అన్నట్టుగా తనకే ఉంటుంది సార్. అప్పుడు మనం ఏదో చెప్పేసి గుడ్డిగా బ్లైండ్గా ఓకే ఎక్కడో మాట అక్కడో మాట చెప్పిస్తే ఇంకా వాడు కూడా ఏంటంటే ఆహా, నెక్స్ట్ జనరేషన్ కూడా సార్ ఓకే మనం ఇక్కడ ఇలా చెప్పాలి, ఆడి దగ్గరికి వెళ్ళేసరికి ఇలా చెప్పాలి, ఓకే ఇలాగ ఉంటే బెటరు అన్నట్టుగా వాడే ఉంటాడు సార్. ఇంకా రియల్గా నిజంగా ఒకటే మాట్లాడదాం అనుకుంటే కనుక అప్పుడు వాడు మనం చెప్పబట్టే సార్, అదే మనం కరెక్ట్గా చెప్తే వాడు కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు సార్. అది సో అది ఆడియన్స్. సో ఏదో కొంత మాట్లాడడం జరిగింది, మంచి ఎలా సహాయం ఎలాగ దాని మీద. సో ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది, చెప్పాల్సింది. ఫ్యూచర్లో చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా చెప్తాం. వాళ్ళు విన్నంత వరకే. సో అంటే కొంతమంది అయినా ఇలాగ చెప్పడం వల్ల బయట చాలా ఘోరంగా ఉంది. విన్నవాళ్ళు విన్నంత వరకు వింటారు, అంతే. మంచి మనం చెప్పాలి అనే థాట్ అంతే. ఈ టైంలో మా థాట్ అంతే. ఈ పాడ్కాస్ట్ తాలూకా ఉద్దేశం, పాడ్కాస్ట్ తాలూకా ఇంట్రెస్ట్ అంతే. సో నెక్స్ట్ ఇంకొక విషయంతో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు మీ ధర్మతేజ అండ్ నరేంద్ర. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ ఉండాలండి. సపోర్ట్ ఉంటే కొంచెం మాకు ఏదో రకంగా చిన్న సపోర్ట్ ఉంటే మేము ఎంతో కొంత చెప్పగలుగుతాం ఇంకా కూడా. సో